ఓకే. ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకుందాం మనం. ఇది గోల్డ్. గోల్డ్ బాగా సైడ్ వేస్లో ఉంది. అసలు ఏ మాత్రం మూమెంట్ లేదు. వాల్యూమ్ క్యాండిల్స్ చూద్దాం. వాల్యూమ్ మూమెంటం లేదు గోల్డ్. గోల్డ్ ఎందుకు మూమెంటం ఉండదు అంటే, జనరల్గా ఏం చేస్తారంటే బిగ్ మనీ లేదా హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దేంట్లో మూమెంటం ఉంటుందో దాంట్లోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది, దీనికి ఒక లెవెల్ ఉంటుంది అనమాట, ఎంతవరకు కిందికి పోవాలి ఎంతవరకు పైకి పోవాలి అని. ఆ లెవెల్ కన్నా కిందికి పోదు అది, లేదా ఆ లెవెల్ కన్నా పైకి పోదు. ఎందుకంటే గోల్డ్ అనేది ఫిజికల్ అసెట్. మన ప్రపంచంలో ఎంత గోల్డ్ ఉందో, లేదా రోజుకి ఎంత గోల్డ్ ఉత్పత్తి అవుతుందో దాన్ని బట్టే దాని ప్రైస్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది, డిమాండ్ అండ్ సప్లైని బట్టి. అదే మనం బిట్ కాయిన్ తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఎక్కడి నుంచి భూమిలోంచి తవ్వి తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చాలా బిట్ కాయిన్స్ ఫ్లోటింగ్లో ఉన్నాయి. దీన్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అనమాట. అందుకనే మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఇగో ఇక్కడ కింద పడిపోతుంది అని చెప్పేసి మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, వితిన్ 2-3 మినిట్స్లోనే పైకి వెళ్ళిపోతుంది. అంటే ఎవడైతే కొన్నాడో, ఎవడైతే అమ్మాడో వాడు లాస్లోకి వెళ్ళిపోతాడు. అరే బిట్ కాయిన్ పైకి పోతుంది కొందామని చెప్పేసి ఎప్పుడైతే రిటైల్ బయర్స్ కొంటారో అప్పుడు కిందికి వచ్చేస్తుంది. సో బిట్ కాయిన్ మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అనమాట. గోల్డ్ కానీ ఎగ్జాంపుల్ గోల్డ్ మ్యానిపులేట్ చేయడం చాలా కష్టం. చేయొచ్చు, కానీ కొద్దిగా ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి వస్తుంది అనమాట. అంటే ఒక 5,000 crores 6,000 crores అట్లా పెడితే కానీ గోల్డ్ మ్యానిపులేట్ చేయలేము. అదే బిట్ కాయిన్ మేనేజ్ చేయాలనుకోండి, ఒక 500 crores ఉంటే చాలు, మ్యానిపులేట్ చేసేయచ్చు. సో మరి ఈ మ్యానిపులేషన్ మార్కెట్లో మనం ఎట్లా ట్రేడ్ చేస్తాం, ఎలా చేయాలి? రిటైల్ ట్రేడర్స్ ఎప్పుడైనా సరే ఒక లాజిక్ గుర్తుంచుకోవాలి, సింపుల్ లాజిక్. మైండ్లో ఎప్పుడు కూడా మార్కెట్ ఎడిపోతుంది అని చెప్పేసి అస్సలు ఫిక్స్ అవ్వద్దు. మార్కెట్ ఎడైనా పోని, మార్కెట్ పైకి పోతుందా బై చేద్దాం, మార్కెట్ కింద పోతుందా సెల్ చేద్దాం. వితిన్ ఫ్యూ మినిట్స్లోనే మనం మన ప్రాఫిట్ తీసుకుందాం, బయటకు వచ్చేద్దాం. సింపుల్ లాజిక్. ఎప్పుడు కూడా మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే, ఒక పర్సెప్షన్ కానీ లేదా ఒక వ్యూ కానీ పెట్టుకొని ఎప్పుడు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వద్దు. అంటే మార్కెట్ పైకి పోతుంది లేదా కిందికి వస్తుంది, ఇట్లాంటి పర్సెప్షన్ ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకోవద్దు. చార్ట్ ఓపెన్ చేయాలి, చూడాలి, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ చూడాలి, మన కెపాసిటీ ఎంత, మనం ఎంతవరకు ఎస్ఎల్ భరించగలం,
అది చూసుకోవాలి. 10 రూపాయలు పెట్టాలి, 20 రూపాయలు తీసుకొని బయటకు వచ్చేసేయాలి. సింపుల్ లాజిక్. 1:2. అంతే తప్ప ఎప్పుడు మార్కెట్లో ఒక వ్యూ అనేది మైండ్లో ఎప్పుడు పెట్టుకోవద్దు. సరే, ఇప్పుడు ఒక ట్రేడ్ తీసుకుందాం. బీటీసీలో 30 minutes టైం ఫ్రేమ్. సపోర్ట్ ఉంది 105 దగ్గర. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అసలు ఏం లేదు. ఇక్కడ ఉంది కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ. 107,200. కాబట్టి ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ? కిందికి పోతుంది, అవునా కదా? మార్కెట్ ఎక్కడ పోతుంది? కిందికి పోతుంది. కాబట్టి మనకి ఛాన్సెస్ సెల్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సెల్ సైడ్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి సెల్ చేసి కూర్చుంటే అవ్వదు. చాలా ఫాస్ట్ క్విక్ రియాక్షన్ ఉండాలి ఎప్పుడైనా సరే మార్కెట్లో. అప్పుడు మాత్రమే సర్వైవ్ అవుతాం. ఎట్లా అంటే జనరల్గా మనం చేసే వర్క్లో ఒక కామన్ మ్యాన్కి ఎంత జీతం వస్తుంది? మ్యాక్సిమం ఒక 1000 రూపీస్, 1500 రూపీస్, 2000 రూపీస్, 3000 లేదా 4000 పర్ డే అనుకుందాం. అదే 4000 రూపీస్ షేర్ మార్కెట్లో మనం ఎర్న్ చేయాలంటే మనకి 2 minutes లేదా 3 minutes టైమే పడుతుంది. కానీ మనకు కరెక్ట్ నాలెడ్జ్ లేదనుకోండి, ఆ 2-3 minutesలోనే 20,000-30,000 కూడా లాస్ అవుతుంది అన్నమాట. సో అందుకనే మార్కెట్ అనలైజ్ చేయాలి, రిస్క్ ఎంత తీసుకోవాలో అని కూడా చూడాలి. దాని తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ పరిస్థితి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రాంగ్ ట్రేడ్, ఒక రైట్ ట్రేడ్, రెండు తీసుకొని చూపిస్తాను మీకు. చూద్దాం. ఇప్పుడు కింద కూడా ట్రై చేస్తుంది, కానీ ఇక్కడ రిజెక్షన్ ఉంది. సెల్ కొడుతున్నా, కొటేషన్. $7,200 ఎక్స్చేంజ్ ఫీజు. చూసారా ఎట్లా రివర్స్ అయిందా మార్కెట్? 7,200 పెట్టుబడి పెట్టాం, మనకి ఎంత వచ్చింది? చూడండి, ఆ 7,000, ఈ 7,000, 14,000 లాస్లో ఉన్నాం ఇప్పుడు. ఇది రాంగ్ ట్రేడ్. చూసినా 37,000, 37, 40,000, 49, 50. చూసారా
మనం 3,000 సంపాదిద్దాం అని చెప్పేసి ట్రేడ్ పెడితే 50,000 రూపాయలు లాస్లోకి వెళ్ళిపోయినాయి. మరి దీన్ని ఎట్లా రికవర్ చేయాలి? ఇది ఒక రాంగ్ ట్రేడ్. రాంగ్ ట్రేడ్ ఎందుకు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. ఇగో ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది. 1 2 3 4 ఆల్మోస్ట్ 4 క్యాండిల్స్ రిజెక్షన్ తీసుకున్నాయి. అట్లాంటి ఇప్పుడు ఎప్పుడు కూడా అక్కడ సెల్ పెట్టకూడదు డౌన్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 1 2 3 4 క్యాండిల్స్ దీనికి పైకి పోవట్లేదు అంటే ఇక్కడ సెల్ పెట్టుకోవాలి. కానీ మనం ఏం చేసాం, ఇక్కడ సెల్ పెట్టినాం. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 40,000 లాస్ నడుస్తుంది. టెన్షన్ పడకండి, లాస్ ఏం రాదు, ప్రాఫిట్లోకి వెళ్తాం. కానీ కాకపోతే చెప్తున్నా సింపుల్ లాజిక్. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి అకౌంట్లోని, ఆల్రెడీ 60,000 రూపాయలు లాస్ చూసాం కదా మనం. అంటే మన అసలు దొబ్బేసింది అనమాట. ఏం టెన్షన్ పడద్దు. ఇది ఇక్కడ బ్రేక్ అవుతుంది, అదే సైకాలజీ అనమాట. ట్రేడింగ్లో ప్రాఫిట్ లాస్ అనేది కాదు సెకండరీ, సైకాలజీ అనేది చాలా ఎక్కువ ప్లే చేస్తుంది. ఇక్కడ 70,000 లాస్ వచ్చిందా క్లోజ్ చేసేస్తారు, లాస్ బుక్ చేసేస్తారు. కానీ ఎప్పుడు అట్లా చేయొద్దు. ఫస్ట్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, మన అకౌంట్లో ఎక్కువ డబ్బులు ఉండాలి. అంటే నీకు 70,000 రూపాయలు లాస్ వస్తుంది అనుకుంటే కనీసం 10 లక్షల రూపాయలు మన అకౌంట్లో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ ట్రేడ్ హోల్డ్ చేయగలం. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు చెప్తున్నా చూడండి. బై చేసాం అనుకోండి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సెల్ చేసాం అనుకోండి, ఎక్కడుంది రెసిస్టెన్స్, ఎక్కడుంది బయింగ్, అసలు కనపడుతుందా? కంప్లీట్ బ్లాక్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ బ్లాంక్. అండ్ హ్యాపీగా ఫాలో అవుతుంది అనమాట. వెయిట్ చేయాలి అంతే. ఫ్రీ ఫ్లో. బై చేసాం అనుకోండి, ఇగో ఇక్కడ అమ్మారు, ఇక్కడ అమ్మారు, ఇక్కడ కూడా అమ్మారు. సెల్ చేసాం, ఎవడన్నాడు కొనేవాడు కింద నుంచి? ఎవ్వరు లేరు. అసలు సెల్లింగ్ బయింగ్ అనేది లేదు. ఎంత ఫ్రీ స్పేస్. కాకపోతే ఏంటంటే మనకు కొద్దిగా టైం ఇవ్వాలి. టెన్షన్ పడకూడదు. ఎందుకు పడకూడదు టెన్షను? వెయిట్ చేయాలి. ఎక్కడుంది మళ్ళా బయింగ్? ఎక్కడుంది? ఇగో ఇక్కడ ఉంది, 107,514. అక్కడ వరకు రానండి, 107,514 దగ్గరికి రానండి. హ్యాపీగా అమ్మేద్దాం, క్లోజ్ చేసేద్దాం ట్రేడ్. వెయిట్ చేయాలి. 5 minutes టైం ఫ్రేమ్ చూద్దాం. ఎగ్జాక్ట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాం.
కానీ అది బ్రేక్ అయిందంటే మాత్రం ఇక మామూలుగా ఉండదు తెలుసా. ఇక చూడండి కనీసం ఇక్కడ వరకు వస్తుంది 107,200. 107,200 దగ్గరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తక్కువ పాయింట్సే, కాకపోతే మనం పెట్టింది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి రిస్క్ రివార్డు రెండు ఎక్కువే ఉంటాయి అన్నమాట. ఎవరికైనా టెన్షన్ ఉందనుకోండి, ఇదిగో 7,300 కింద కనపడుతుంది కదా, 7,203 రూపాయలు. అది మన ఎక్స్చేంజ్ ఛార్జెస్. కనీసం అది వచ్చిన క్లోజ్ చేసేసి మన ప్రాఫిట్ మనకు ఉంటుంది. కానీ మినిమం 50,000 కూడా లేకపోతే ఈ ట్రేడ్ అనవసరం అనమాట, వేస్ట్. అసలు ట్రేడ్ తీసుకోవడం కూడా వేస్ట్. మనం హైయెస్ట్ ఎంత చూసినాం, మనం 60,000 రూపీస్ లాస్ చూసినాం కదా. మినిమం 60,000 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్తేనే మనం ఈ ట్రేడ్ క్లోజ్ చేద్దాం. వెయిట్ చేద్దాం, టెన్షన్ పడద్దు. ఒక్క 100-150 పాయింట్లు డౌన్ అయితే మనకు 60,000 వచ్చేస్తుంది, చాలు. రిస్క్ గురించి ఎప్పుడు టెన్షన్ పడద్దు. మన వ్యూ కరెక్ట్గా ఉండి, మన టెక్నికల్ అనాలిసిస్ కరెక్ట్గా ఉండి, మన నాలెడ్జ్ కరెక్ట్గా ఉంటే ₹1,00,000 ₹2,00,000 లాస్ వచ్చినా కానీ టెన్షన్ పడద్దు. అసలు క్లోజ్ చేయొద్దు ట్రేడ్, మనం అనుకున్న టార్గెట్ వచ్చే వరకు. పైసలు అట్లనే వస్తాయి. 15 మినిట్స్ 5 మినిట్స్ ఓకే. 5 మినిట్స్లో మళ్ళీ రివర్స్ అవుతుంది, కానీ పర్లేదు, ఏం కాదు, కిందకే వస్తుంది. చూడండి ఇక్కడ గ్రీన్ వచ్చింది, కానీ మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ గ్రీన్ వచ్చింది, అంత గ్రీన్ వచ్చింది తెలుసా. అందరు ఎస్ఎల్ హిట్ అయిపోయింది అనమాట. అందరు స్టాప్ లాస్లు హిట్ చేసి మళ్ళీ కిందకి వచ్చింది. అబ్బా, సూపర్. దారా తోమ్ వచ్చేస్తుంది. ఇక్కడ బయర్స్ అసలు హిట్ అయినాయి అనమాట. ఇక్కడ ఒక బిస్కెట్ గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, అక్కడ బయర్స్ అందరు కొన్నారు, అక్కడ అసలు హిట్ అయింది, అందుకని అంత పైకి వెళ్ళిపోయింది అనమాట. ఇందాక మనం 60,000 రూపీస్ లాస్ చూసాం కదా, ఇక ఇప్పుడు చూడండి. ₹1,00,000 క్లోజ్ చేసేద్దాం. వెయిట్ ప్రాఫిట్ బుక్ వస్తుంది, ట్రేడ్ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాం ట్రేడింగ్. వెయిట్
1 lakh, 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 1 lakh. అరే మనకు 1 lakh ఇవ్వట్లేదు. రివర్స్ అయింది. ఎప్పుడైనా టార్గెట్ బేస్డ్ వర్క్ చేయాలి, భయపడద్దు మార్కెట్లో. సరే, ఇది రివర్స్ అవుతుంది, క్లోజ్ చేసేద్దాం. వన్ ల్యాక్ ప్రాఫిట్ చూపించింది, బట్ 67,000కి క్లోజ్ చేసేసినాం. 70,000 లాస్ చూసినాం కదా మనం. వన్ ఈస్ టు 1 టార్గెట్ రేషియో అనమాట ఇది. ఓకే, మళ్ళీ ట్రైన్ ప్లాన్ చేసినప్పుడు మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను.